పార్టీలో యాక్టివ్‌గా ఉన్న ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా, పార్టీ అధికారంలోకి రావడం వరకు ఓకే. పలానా వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ తర్వాత వచ్చే పదవుల్లోనూ, ఆ తర్వాత వచ్చే అవకాశాల్లో కూడా ఈ వర్గాలకు రాకుండా ఆపేస్తున్న పరిస్థితి, అడ్డుకుంటున్న పరిస్థితిలో, అవును. అరే ఆ వర్గాలకు ఇవ్వకపోతే మనపైన వ్యతిరేకత వస్తుందేమో అని కనీసం నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించే స్థాయిలో కూడా ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు ఎందుకు? అవునండి. దీనికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడు అసలు యాక్చువల్‌గా ఇప్పుడు ఈ అప్పర్ కాస్ట్ మేనేజ్మెంట్ పాలిటిక్స్‌లో వాళ్ళు తయారు చేసేది ప్రధానంగా 2, 3 శక్తులను తయారు చేస్తున్నారు. ఒకటి సేలబుల్ కమ్యూనిటీ. అంటే మొత్తం కులాలను అమ్ముడుపోయే విధంగా తయారు చేయడం. హ్మ్. 2 దళారీ నాయకత్వాన్ని ప్రోత్సహించడం. హ్మ్. ఈ రెండింటితో పాటుగా మనీ మేనేజ్మెంట్ విస్తృతంగా చేయడం. తర్వాత కొంచెం ఎదిగినటువంటి వ్యక్తుల్ని బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించడం. హ్మ్. ఈ ఈ అనేక ఆయుధాలతోటి డైవర్షన్ అండ్ డైల్యూషన్ ప్రోగ్రామ్, అంటే పక్కదారి పట్టించడం, నీరు గార్చడం, ఈ రెండింటి ద్వారా వీళ్ళలో సహజమైనటువంటి ఆ స్పిరిట్ లక్షణాన్ని కోల్పోయే విధంగా చేయడం. గ్రామాల్లోకి పోయి మొత్తం అమ్ముడుపోయే సమాజంగా మార్చేయడం. మార్చేశారు కదా ఎలక్షన్. గ్రామాల్లోకి పోయి పూర్తిగా అమ్ముడుపోవడం. హ్మ్. చిన్న చిన్న నాయకత్వాల్లాగా బ్రైట్గా వచ్చేటువంటి వ్యక్తులకి కొంత దళారీగా వాళ్ళని మార్చడం, హ్మ్. సామాన్య ప్రజల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, గట్టిగా ఎవరైనా నిలబడితే వాడిని బెదిరియడం, హ్మ్. లొంగ తీసుకోవడం, ఈ కార్యక్రమాల ద్వారా మొత్తం సిస్టాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది హ్మ్. మీకు భారతదేశ చరిత్రలో ఇంత విస్తృతంగా ఈ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని వందల వేల కోట్ల రూపాయలతో ప్రజల్ని అమ్ముడుపోయే సమాజంగా తీర్చిదిద్దుతున్నటువంటి అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ ఇండియన్ హిస్టరీలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అంతే. హ్మ్. మీకు ఏ రాష్ట్రంలో ఉండదు. హ్మ్. ఒక మునుగోడు ఎన్నికలకు ఖర్చు పెట్టింది బ్రిటన్ ఎన్నికల ఖర్చు ఒకటే. బ్రిటన్ మొత్తం కంట్రీ. బ్రిటన్ మొత్తం 400 కోట్లు, ఇక్కడ మునుగోడులో 400 కోట్లు. హ్మ్. అంటే ఒక 1,50,000 నుంచి ఒక 2 లక్షల ఓట్లని, బీసీఎస్సీ ఎస్టీల ఓట్లని కొనుగోలు చేయడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హ్మ్. హ్మ్. అంటే వీళ్ళు క్యాపిటలిస్టిక్, అప్పర్ కాస్ట్ క్యాపిటలిస్టిక్ పొలిటికల్గా వీళ్ళు ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తే ఈ పని చేస్తున్నారు. వాళ్ళయే 3 పార్టీలు, హ్మ్. టీఆర్ఎస్ వాళ్ళదే, బీజేపీ వాళ్ళదే, కాంగ్రెస్ వాళ్ళదే. హ్మ్. ఎప్పుడంటే అప్పుడు ఆ పార్టీలోకి పోతారు, రాజ్యాన్ని తీసుకొచ్చుకుంటారు. అందుకని 3 పార్టీల మధ్య సమరం జరగట్లే. హ్మ్. 3 పార్టీల మధ్య వాళ్ళది ఒక ఆట, చెస్ ఆటలాగా ఆడుకుంటున్నారు. హ్మ్. ఇది నిజమైన సమరం అని ప్రజలు అనుకుంటున్నారు. హ్మ్. కానే కాదు ఇది. హ్మ్. వాళ్ళకి తెలుసు, వాళ్ళు పార్టీలుగా కనిపించినా వాళ్ళంతా ఒక వర్గం, ఒక వర్గ బంధం. ఇంకా చెప్పండి బంధవర్గం, బంధువర్గం. ఆ 10%లోనే ఉంటారు ఆ 10%లోనే వాళ్ళే సాయంత్రం పూట అన్ని చోట్ల వాళ్ళ వాళ్ళ వర్గ కల్చర్లో కలుస్తారు, వర్గ సంస్కృతిలో. హ్మ్. వాళ్ళంతా ఒకటే. హ్మ్. బయటకు వచ్చి పార్టీల రూపంలో ఒక ఎమోషనల్ డివిజన్ చేసి ప్రజల్ని అట్లా చూపిస్తుంటారు. సో ఇక్కడ ఈ నాయకత్వాలు ఓకే, గ్రామీణ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు, కోస్త ఎదిగిన వాళ్ళని బెదిరించో బ్లాక్మెయిల్ చేశారు. కాన్షీరామ్ స్థాయి నాయకుడు ఎదిగిన ప్రాంతంలో మెస్. అటువంటి చోట్ల కూడా ఇప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు. అవునండి, సో అంత పెద్ద నాయకులు, అంత పెద్ద ఐడియాలజీ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు దాన్ని ఎగ్జాక్ట్లీ. మంచి ప్రశ్న. ఇప్పుడు కాన్షీరామ్ లెగసీని మాయావతి కంటిన్యూ చేయలేకపోయారు. ఎందుకంటే కాన్షీరామ్ అనే క్రూసేడర్, పెద్ద ఫైటర్, అంటే అంబేద్కర్ ఫిలాసఫీని ఆచరణాత్మకంగా తీసుకుపోయినటువంటి యుద్ధ వీరుడు. ఆయనకి మాయావతికి పోలిక లేదు. కాబట్టి ఆయనకి ఎగ్జాక్ట్లీ లెగసీ, ఆయనంత పర్సనాలిటీ కావాలి, మళ్ళీ ఇంకెక్కువే కావాలి అవసరమైతే. ఆయన ఉన్న టైంలో బీజేపీని పూర్తిగా నియంత్రించగలిగాడు. అంత పెద్ద పర్సనాలిటీ లెగసీ కంటిన్యూ కాలేకపోవడం వల్ల ఆ లోటు క్లియర్గా అనిపించింది. బహుజన ఉద్యమం ఈరోజు ఎంత స్థాయిలో ఉందో మీ అందరూ చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా కూడా చరిత్ర నాయకులు సృష్టిస్తుంది తప్పకుండా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100% కాన్షీరామ్ లాంటి నాయకుల్ని ఈ సమాజం పుట్టిస్తుంది. అది చరిత్ర ధర్మం. అది కానీ ఒక పర్సన్తో ఉండొద్దు కదా, ఐడియాలజీగా ట్రావెల్ అవ్వాలి కదా. వ్యక్తి పోతే పడిపోవడం, ఇంకో వ్యక్తి వస్తే పోవడం, అలా కాకుండా ఆయన దాదాపు 2 decades పైగా యాక్టివ్గా పాలిటిక్స్లో మాయావతిని తయారు చేశారు, ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఆమె తీసుకెళ్ళలేకపోయింది. ఈవెన్ ములాయం గురించి మీరు చెప్తున్నారు, ములాయం కూడా ప్రస్తుతం పెద్ద సక్సెస్ అయినట్టుగా కాదు. ఈవెన్ లాలూ కూడా 95 తర్వాత మళ్ళీ పవర్లోకి రాలేదు. అవును. సో ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా ఎందుకు మళ్ళీ సస్టైన్ చేయలేకపోతున్నారు అని. అంటే సస్టైన్ అంటే ఒకటి సార్, ఇప్పుడు కింగ్ వేరు, అది కింగ్ను సృష్టించేటువంటి ఫిలాసఫర్ వేరు. అంటే మనకు ఇప్పుడు ఏమైంది, మార్క్సిస్ట్ ఫిలాసఫీ, లెనిన్ వారియర్, స్టాలిన్ కింగ్. అట్లనే అంబేద్కర్ది ఫిలాసఫీ, కాన్షీరామ్ వారియర్, కింగ్ ఇక్కడ క్వీన్ మాయావతి. ఇక్కడ ఏమైందంటే కనీసం అంబేద్కర్ కంటిన్యూటీ లేదు, వారియర్ అయిన కాన్షీరామ్కి కంటిన్యూటీ లేదు. అందుకనే ఇక్కడ మాయావతికి వారసత్వం అనేది ఒక ఫిలసాఫికల్ వారియరే కావాలి తప్ప మరో కింగో క్వీనో కాదు ఇక్కడ. కరెక్ట్.
కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి అది మనం ఎందుకు లేదని కాదు, అది సహజమే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కాన్షీరామ్ తర్వాత కాన్షీరామ్ లాంటి పర్సనాలిటీ కావాలి తప్ప కాన్షీరామ్ లెగసీ నుంచి మాయావతి కాదు మేము కోరుకున్నది, కాన్షీరామ్ లాంటి పర్సనాలిటీ కావాలి. కాబట్టి అలాంటి పర్సనాలిటీస్ పుడతాయనే మనం అనుకుంటున్నాం.